ఇల్లు కట్టుకున్నా కూడా తర్వాత అక్కడ రోడ్డు వేయాలంటే గడ్డల మీద లాస్ట్ ప్రయారిటీ. మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, మున్సిపల్ కమిషన్ కావచ్చు, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వదు. అందుకే మనకి స్లమ్ డెవలప్ అయిపోతే ఈ రోడ్లు లేకుండా కచ్చా రోడ్లలోని ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. ఇది రెండో అడ్వాంటేజ్. మూడో అడ్వాంటేజ్ నేను ఇందాక చెప్పినట్టు లేఅవుట్ ఉన్న వాటిని ఖచ్చితంగా మున్సిపల్ నిధులు కూడా కొద్దిగా పెట్టేసి మనం 14% ఓపెన్ ఛార్జెస్ అని తీసుకుంటాము. లేఅవుట్ ఇవన్నీ లేఅవుట్ యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రోడ్ కావచ్చు, దాని లోపల గార్డెన్ కావచ్చు, దాని మెయింటెనెన్స్ కూడా మున్సిపల్ ఆధ్వర్యంలోనే వస్తాయి. ఇన్ఫాక్ట్ లేఅవుట్ లోపల రోడ్లన్నీ కూడా మున్సిపాలిటీ పేరు మీదనే వచ్చేస్తాయి. మున్సిపాలిటీ పేరు మీద రోడ్డు వస్తే ఏమి అవుతుంది, దాన్ని మళ్ళీ ఎవరు కొనుగోలు కానీ అమ్మడం కానీ జరగదు. అది రోడ్ అనేది శాశ్వతంగా పర్మనెంట్ గా రోడ్డు లాగానే ఉండిపోతుంది. అందుకే మనం ఒక సొసైటీలో ఒక కాలనీ చేసుకొని మనం మంచిగా ఉండాలంటే కొద్దిగా సన్లైట్ రావాలి, కొద్దిగా నడవడానికి స్పేస్ ఉండాలి, మన బండి బయటికి వెళ్ళాలంటే రోడ్ ఉండాలి. అలా ఏమి లేకుండా ఇరుగా కట్టుకుంటే అది మంచి కాలేజీలా ఉండదు, దాని వాల్యూ పడిపోతుంది. అది ఇట్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ లైవ్లీహుడ్. సో ఇవన్నీ లేఅవుట్ ద్వారా మనకి ఆ ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సేల్ చేస్తారో, ఎవరైతే అమ్ముతారో, ఎవరైతే కొనుక్కుంటారో, ఎల్ఆర్ఎస్ కనుక ప్లాట్ ఉంటే దాని వాల్యూ ఇంకా నేను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్ పనిచేసిన 1.5-2 టైమ్స్ కూడా రేటు వెళ్ళిపోతుంది. రెగ్యులరైజ్ ప్లాట్ కి ఎప్పుడన్నా వాల్యూ అనేది చాలా చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో 2 సార్లు కూడా ఉండొచ్చు. రెండోది, మాకు చాలా మంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ప్రజావాణిలో కావచ్చు, రెగ్యులర్ గా. సార్ రోడ్ ఉంది, రోడ్డు మీద గోడ కట్టేశారు అంటే ఏమైంది, ఒక కచ్చా లేఅవుట్ మీద ఒక లేఅవుట్ వేసి ఇది రోడ్ ఉంది, దీని పక్కన లేఅవుట్ నెంబర్ 1, లేఅవుట్ నెంబర్ 2 వేస్తాడు. అదే వ్యక్తి ఇంకొక కట్టి ఆ లేఅవుట్ నెంబర్ 1 పక్కన రోడ్ ఉన్న చోట లేఅవుట్ నెంబర్ 1A 2A అని తీసేసి ఇంకొక వ్యక్తికి అమ్ముతారు. సో మొదటి వ్యక్తికి ఏమైపోతుంది, నాకు రోడ్ ఉంది కానీ వేరే వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు. రెండో వ్యక్తి ఏమంటారు, లేదు నాకు అమ్మింది. సో దీనికి ఎలాంటి సొల్యూషన్ కూడా లేదు. ఫైనలీ కోర్టుకు వెళ్ళాలి, సివిల్ కోర్ట్ డిస్ప్యూట్ అవుతుంది, అట్లా తరతరాలుగా 1-2 ఇయర్స్ అట్లా ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఎల్ఆర్ఎస్ అండి. మీరు కనుక ఈ ప్లాట్ ని ఎల్ఆర్ఎస్ చేసుకుంటే మీ సేల్ డీడ్ లో ఏదైతే రోడ్డు వాళ్ళు చూపించినారో, ఇటువైపు కావచ్చు, నార్త్ వైపు కావచ్చు, వెస్ట్ సైడ్ కావచ్చు, ఈ సైడ్ కావచ్చు, ఎనీ రోడ్ ఇన్ యువర్ సేల్ డీడ్ విల్ గెట్ రెగ్యులేటెడ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.